జనకుడు గురువైన శతానందుడితో ఎదురేగి స్వాగతం చేసి తాను యజ్ఞం వాళ్ళు అంగీకరించి వెళ్ళారు. యజ్ఞశాల ఉచిత ఆసనంలో వాళ్ళకి కూర్చుండగా నియమించి జనకుడు ఆ రాజకుమారులు ఎవరిని విశ్వామిత్రుడు అతడు వాళ్ళ విషయమంతా చెప్పి అహల్యాశాప విమోచనమైన పిదప ఇక్కడికి వచ్చారని చెప్పి ఆ మాటలు విన్న శతానందుడు అమితానందాన్ని తన తల్లి శాప విముక్తి చేసిన తల్లిని చేరడు. తన తల్లికి మిగులు ఆనందించి ఈ విధంగా తెలుపుమని విశ్వామిత్రుడంతా పూసగుచ్చినట్టు చెప్పారు. శతానందుడు నిదానందాన్ని రామలక్ష్మణులు అభినందించి వాళ్ళకు విశ్వామిత్ర చరిత్ర అంతా చెప్పి ఆ మహనీయుని అనుసరించి కలిగిన వాళ్ళంతా భాగ్యాన్ని మెచ్చుకున్నారు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసి సీతను వివాహమాడి దశరథ పక్షంలో వశిష్ఠుడు, జనకుడి పక్షంలో శతానందుడు గోత్ర పరపరాదులు చేసి సీతారామ కళ్యాణ సంతాయుకులు శతానందుడు ఈ విధంగా లోకోపకార క్రియ చేసి జనకుడికి కులగురువై చిరకాలం జీవి అతని ధర్మపత్ని అందాతుడు సత్యధృతి అనే సుపుత్రుని పొందాడు. సత్యధృతి మాతృగర్భం నుండి జనించగాని అతని చేత బాణము ఆ కారణం చేత వాడికి శరద్వంతుడు అని శరం అంటే చేతితో బాణంతో పుట్టిన సత్యధృత పుట్టిన నాటి నుండి శరం విడవ చేతిలో ఉంచుకునేవాడు. దాన్ని అనుసరించి అతడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్ది అతని మనస్సు వేదశాస్త్రాది విద్యందుకంటే ధనుర్వేదం మీద లగ్నం కాదు. శతానందుడు తనజుని ఉపనయనం చేసి వచ్చా నీకు కావలసిన విద్య తపస్సుతే సాధించి అన్య విధ సాధ్యమైన విద్యలకు విలువ లేదని బోధించి అతనికి తన ధనుర్వేదము వివిధ శాస్త్రాలను బట్టి ఇంకా గొప్ప అస్త్రాలు సంపాదించడానికి నిరంతరం తపస్సు చేశాడు. అతని తపస్సు పెంపులకు మత్సరం కొన్న ఇంద్రుడు ఇతని వసుంబ శరభ జాంబవతి అనే దేవకన్యలు ఆమె తన సబరీయ శరీరం నుంచి కాను నృత్యం చేతను ధనుర్బాణాలు ధరించి ఉన్న సత్యధృతికి వలపు గట్టు మహాసౌందర్యవతి అయిన ఆమెను చూడగానే సత్యధృతి చేతిలోని విల్లంబులు జారి చెంద వెంటనే ఆ మహాత్ముడని గ్రహించి ఆ విల్లంబులు ఆమెను ఆ ప్రదేశాన్ని వదిలి చాలా దూరానికి పోయి తపోకామ నిగ్రహించుకొని కానీ అతనికి తెలియకుండానే రేతపదలమై అది ఒక జడ్డు గడ్డిలో పట్టి రెండు భాగాలై అమోఘమవటం అందుడు ఒక బాలుడు బాలికాజ. ఆ తర్వాత కొంతకాలానికి శంకర మహారాజు వేటాడుతూ అక్కడికి వచ్చి ఆ బాలుడిని బాలికను చూసి వాళ్ళ మొహాలు చూసి తీసుకుపోయి బిడ్డలుగా పెంచుకున్న వాళ్ళకి జాతకర్మాది కృత్యాలు చేశారు. వాళ్ళని కురుపుడు తర్వాత కాలక్రమంలో ఈ సంగతి అంతా దివ్య దృష్టి గ్రహించిన సత్యధృతి శంకరుడింటికి వచ్చి తన సంగతి చెప్పి ధనుర్వేదాసక్తుడైన కురుకుల చతుర్విధ ధనుర్వేదాలను నానావిధ శాస్త్రాలను కురుకుడు అచర కాలంలోనే విలువిద్యలో పరమాచార్యుడి భీష్ముని ప్రార్థన కౌరవ పాండవులకు గురువై ఆ తర్వాత యాదవులు మరి చాలామంది రాకుమారులు ఈతడి చేత చాపాచార్యుడిగా గ్రహించి గౌరవించి ఈ విధంగా శతానంద మహర్షి ఉత్తమ పుత్ర పౌత్రవంతుడై ధర్మాత్ముడయ్యారు. ఇవాటి చివరి మహర్షి సౌభరి మహర్షి. పూర్వం కాంపిల్యమనే పొలంలో సౌభరి అనే విప్రుడొకడు ఉండేవాడు. అతడు అఖిల వేద శాస్త్రాలు బ్రహ్మచర్యం అవలంబించి మహాతపోభినిరుతుడై అతడు తపోధనంతో పాటు వ్రత నియమ విధానం కూడా అమితంగా పొలుగు చేయి సౌభరి మొదట చాంద్రాయణాది వ్రతాలు చేశారు. తర్వాత అతడు మాసోపవాసం ప్రారంభించి తర్వాత వర్ణాశ్రముడై కొంతకాలం తపస్సు తర్వాత మహర్షి మంగళ వ్రతం ఆరంభించి మాఘమాసంలో
జలంలో ఉండి ఘోర తపస్సు చేయటం సంసార కాంక్ష. ఈ విధంగా ఒక శతాబ్దం గడిచిన వందే. అప్పుడు ఆ నీళ్లలో సామమద అనే పేరు గల మత్స్యం ఒకటి ఉత్తర పౌత్తర కళత్తర విత్తర బంధు పరివేశనై మహారాజులాగా స్వచ్ఛందంగా సంచరిస్తూ సౌభరిముఖిని చుట్టుపట్ల తిరుగుతూ ఆ జలచర విహార సౌఖ్యాన్ని చూసిన సౌభరి తాను కూడా వివాహమాడి గృహపతిగా సుఖించాలని కోరి పరమ విచిత్రం. తపం చేసేటువంటి మౌని ఇలాంటి జంఝాటంలో తగి కాంక్షగిరి ఆమెకై వెతుక అటాంటి వ్రత దీక్ష గల మహర్షి కూడా తపస్సమాధి యొక్క లక్ష్యం వది సంసార సుఖాలకి అభిముఖుడు. అందున్న బాలిక కూడా సౌరభి మాంధాత దగ్గరికి సౌరభి ఇట్లా బయలుదేరి మాంధాతులు మాంధాత చక్రవర్తి ఇంటికి వెళ్ళి అతన్ని చూసి మాంధాత అర్ఘ్యపాత్యాది ఏదో విధాలుగా సేవ చేశారు. అప్పుడు ఆ మహర్షి మీరు నా కళ ఒక్కరుగా కలరు, నీకు ఇలా నాపై దయ కలగడానికి కారణం. అందుకు ఆ మహర్షి మాంధాతను ఉచిత వాగ్విధానంతో సంభావించి నువ్వు దాతవు, నిన్నొకటి అడగగోరి వచ్చాను. వంశజులు ఎవ్వరూ ఎప్పుడు వచ్చి ఏదడిగినా ఇచ్చివేసే మహావంశం మరి మీరు జగమెల్లా బహు సంపదగా ఏది ఇంద్రాదులకైనా కోరిక తీర్చగలవ లేరు. ఇహలోక కాంక్షించడానికి వచ్చి క్షేత్రమెరిగి మిత్రుడుటై పాత్రమెరిగి దానమిచ్చి అనుచుటయు వివేకత్రాణపరాయణలు ధాత్రీశ్వర ఇందునందు తగ మేలుసన్. ఇన్ని గుణంబలనుతికెక్కినవాడు సత్యవాక్య సంపన్నుడు. ఇట్టి నీకు నరపాల నా కొసంగరాని వేగుండ అయిన ఏమియు నొల్ల నరేంద్ర కులావతంస. నీ కన్ని ఎటందు నాకు ఒక కన్నియ నివ్వు గృహస్థుడు. నాకేమక్కర్లేదయ్యా, ఒక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటా అని మాంధాత అతను నెరసిన గడ్డం జడలు కరిగి జుట్టు ముడతలు పడి శరీరం నలిగిపోయిన కది చూసిన సౌభరి వంక చూసి అతన్ని కూతుర్ని ఎవ్వలే ఆయన నన్ను ఆదరి శపిస్తాడని భయపడి తప్పించుకో మహాత్మా. మా కులం కంజలు పెళ్లి చేసుకోన్న పట్ల మీరు కోరిక ఉంది కానీ కోరని వాటికి ఎంతటి వాడైనా ఇవ్వరు. మా కులాచారం ఎట్లా చెప్పగలరు? నిన్ను చూస్తే ముసలివా, నిన్ను నా కన్యలు వరింతరనే విశ్వాసం నాకెంత మాత్రం లేదు. ఏం చేయమంటావు? అప్పుడు సౌభరి ఇలా రాజా, చాలా మంచి మాట చెప్పు, నాకు అదే ఇష్టం. నన్ను నీ కన్యలకు చూపించు. వాళ్ళలో నువ్వు ఎవరైనా నన్ను మెచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళకే ఇవ్వు అన్నాడు. సరే మాంధ మునీశ్వరుడు కన్యలందరూ చోటికి తీసుకుపో. వాళ్ళు ఎవరికైతే ఇతని పరిణయమాడటానికి వస్తే నాతో ఆమెను ఇతనికిచ్చి వివాహం చేస్తాను. మాంధాత కూతుళ్ళు సౌభర్ని ఆ కంచుకు అలాగే సౌరభ మునీంద్రుడిని తీసుకొని రాజాంతపురానికి. ఆ మునీంద్రుడు అక్కడ అఖిల సిద్ధ సాధ్య గంధర్వ మనుష్యుల కంటే అతిశయ రూపం ధరించారు. అప్పుడు కంచికి రాజధ్వజలకు రప్పించిన వాడు కారు మెరుంగులో మెరుపు వైపున నెచ్చిన పైడి బొమ్మలు మారుని దీములు కలికి మాటల చంద్రికలు శలంగు శృంగార రసాధిదేవతలు అమ్ముని వీర తీగలు వాణిజ్యపత్రలోచనలు వచ్చిరి భోగ విలాసమూర్తులు. వాళ్ళని చూసి కంచుకి కన్నయ్యలారా, ఈ ముసలి మీ తండ్రి వరకు నీకుతో వర్ణించి చెప్పాడు కనుక మీ తండ్రి మాట్లాడక ఏమి మీ దగ్గరకు పంపారు. మీలో ఎవరైనా
ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చు, రాజుగారు చేస్తారు. అప్పుడు ఆ కంజలందరూ సౌభరి సౌందర్యానికి ముగ్ధులై అందరూ అతన్ని భరించి అతనే మాకు కావాలి. ఆ తర్వాత రాజు కూడా ఆశ్చర్యపడి ఆ మునీశ్వరుడికి ఇచ్చి వివాహం. సౌభరి కూడా వేల మంది భార్యలతో 50 మంది భార్యలతో నిజాశ్రమానికి వచ్చి అనేక శిల్పకల్పనాచార్యుడై విశ్వకర్మను పెట్టి పోయి నేను గృహస్థాశ్రమం స్వీకరించా. నాదైన భార్యలు 50 మందికి మహారాజు పుత్రికలు మహాభోగం పొందినవాడు. వీరి అందరికీ విహార ఉచితమైన నవ్య దివ్య రత్నా కాంచన గృహాలు నిర్మించే ఆ ముని శాపానికి విశ్వకర్మ తక్షణం అనేక ద్వారాలతో అనేక అవసరాలతో తీర్చేటువంటి సౌభరి సాంసారిక అలా పరమ గృహస్థ ధర్మ సంసార సుఖ చిరకాలం అనుభవిస్తుండ మాంధాత చక్రవర్తి తన కూతుండను చూడటానికి వచ్చి అడవుల గంధమూలముల నాకలి దీప్తి తమంబు సేజు బడలిన వృద్ధ శాతమునికి బాలికల సుకుమార మూర్తుల కడు సుఖలైన వారల గట్టిడనయ్యపు గట్టి సూచియున్ వడకు వారకెవ్విధము దొరపెదుతున్నదో వారు అని కంటపడే వరకు సతవరి వాళ్ళకు సౌరభ మహర్షి ఆశ్రమానికి ప్రయాణమైపో ఆశ్రమం ప్రాంతంలో విజయుడు అతని నేత్రా తానే నమ్మలేకపోయా. బహువిధాలంకార భస్మదీప్తిచ్చట ప్రాకార మణిహర్య భవనములు నానావిధ ప్రసూనమానా విసౌలభ రమణీయ మందిరారామము కలహంస చక్రవాక క్రౌంచ కలవాద జలజ శైరవ జలాశలైశయం ఘనధాన్యయుత నిరాతంక కంక భర్జన సంకీర్తనాభివాస తతఘనా వద్ద ముష్టి రాభిధాన వాద్యకిరి ఆమర కామినీ గీతరం కరిగి త్రిభువన లక్ష్మికి విజయమగు పరకు సౌభరి సౌభాగ్య పురవ విష్ణు పురాణంలో ఉంది. కనుకొని ఆశ్చర్యపడి ఈ ప్రాంతం ఏమిటి, ఈ రాజు ఏమిటి, ఈ దర్యా ఏమిటి, ఈ గృహాలు ఏమిటి ఆశ్చర్యపడి అప్పుడు విషయమంతా కూతుళ్ళు అల్లుడు చెప్పి ఆమె ఒక్కతే ఎట్లా ఉన్నదేమో, మిగిలిన కూతుళ్ళు కూడా అలా ఉన్నారా లేదా చూస్తే అందరూ అంతే ఆనందంగా సౌభరి మాంధాత పుత్రులైన ధర్మపత్రులలో సమస్త భోగాలు అనుభవించి 50 మంది భార్యల వందు 150 మంది కుమారులను దానికి ఆ విధంగా శైశవ క్రీడా ప్రసంగొనే కుమారుల ముద్దుతో చివరికి సంసార విధాన్ని వదిలిపెట్టి ఆ వానప్రస్థ సౌభరి వైరా చిరకాలం ఇలా గడిచిన సౌభరి ఒకనాడు పరతత్వ చింతా సమాధాన చిత్తుడి ఐహిక మోహలంకార బంధనాలు పరమయోగ విమలతత్వం అని కొడబడితో కోసేసి ఆగా ఈ ఇహ సౌఖ్యాలు దుస్సహాలు ఉత్తరమిత్తర కళత్రాది సంగతి దుస్సంగతి ఈ నిస్సారమైన సంసారం అర్జునులు లెచ్చగా భావిస్తారు. 10,000 విధాల సకల విషయ ఉపభోగాలు అనుభవించిన నా చిత్తం తృప్తి చెందల. పైగా తత్కాంక్ష దినదినాభివృద్ధి చెంద ఈశ్వర విలాసం పరమ పవిత్ర విచిత్ర జలంలో నిలిచి తపోవృద్ధి చరిస్తున్న నాకు ఆ మత్స్యం కనిపించి సౌరభ్రమ తొలగగా ఒక్క కంజకై నేను ఇంతమంది కన్యను పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఈ లోకం ఏమిటి అనుకున్నాను. యోగము కలిగిన చోట భోగంబులు లేవు, భోగములు కలిగినతో యోగంబులు లేవు. కావున యోగము భోగంబు పడయ ఒరులకు వశమే. ఇది కూడా విష్ణువు అలా సర్వసంగ పరిత్యాగం చేసి నిజ భార్యాయుక్తులై అరణ్యాలకు అనేక సంవత్సరాలు మహానియమంతో తపస్సు చేసి అర్జునాదుడు సౌభరి ఆశ్రమానికి రావడం. అలా ఉండగా ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి యాగాస్వాన్ని విడిచాడు. దాని వెంట అర్జునాదుడు సంరక్షణకై వెళ్ళారు. ఆ అశ్వాన్ని పట్టిన వాళ్ళకి చోట వాళ్ళని జయిస్తూ నావపడుగున యజ్ఞాస్వం ఒక శిలను గడియబోయి దాన్ని అంటుకొని కదలకుండా ఒక శిల ఉంటే రాయి అక్కడ దగ్గరికి వచ్చే అది విన్న సైనికుడు దాన్ని కదల్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి విఫలుడై
అర్జునుడితో చెప్పారు. అర్జునుడు ఆశ్చర్యంతో దగ్గరలో గల సౌభరి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతన్ని అడిగి తెలుసుకుందామని అనుకుని ఋష్యాశ్రమానికి సమీపానికి చూసి అబ్బరపడి సర్వసైన్యాలు అక్కడ ప్రద్యుమ్న వృషకేతవాదులతో ముందుకు వెళ్ళి అక్షయ పుణ్యశ్రీ నిగమార్థ రహస్య కథా ప్రవీణ్ రుద్రాక్ష విభూతి వల్కలంబ గంబగాజిన శోభితగాత్ శ్రీమద్ హస్తాక్షరమంత శ్రద్ధ మహిమాధికుడైన సౌభరి మహర్షిని కాంచి సాష్టాంగ నమస్కారం చేసి మణీంద్ర ధర్మరాజు గోత్తరవధమనత్య కారణంగా అపరిమిత పరిమానందం వ్యాస మహర్షి ఆదేశంలో అశ్వమేధం అనర్చి ఆ దురితం పాపుకోవడానికి యజ్ఞాత్వాన్ని విడవగా ఇది ఇక్కడ ఆగిపోయింది. వింధ్య పర్వతానికి ఈ సమీపంలో ఒక శిలకు అంటుకుపోయి ఇది బయటకు పడే ఉపాయం చెప్పండి. అందుకు సౌభరి అర్జును చూసి పోయి భయవద్దు, మొదట ఉద్దారకుడనే మహర్షి బ్రహ్మచర్యానికి చండిక అనేటువంటి పేరు గల పరవశవంచన దుశ్శీల అయిన కన్యను పెళ్ళాడు. ఆమె అతడు చెప్పిన పని చేయకపోవటం కాక దానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు. కానీ దానికి అతడు ఉపాయం ఊహించి తానొక పని కావాలని కోరుకొని దానికి వ్యతిరేకంగా జరిగింది. అంటే అక్కర్లేదని చెప్తే కావాలని చేస్తున్నారు. అలా ఆవిడి రోగం అర్జునుడు ఆ మహర్షికి అనేక కనుక అట్లాంటి ఆవి శాపం పొందుతుంది. ఆ అస్త్రాన్ని విడుదల చేశారు. అలా అర్జునుడికి కరస్పర్శం వల్ల నువ్వు పవిత్రాలుపై నీ స్త్రీ అవుతావని ముని శాపం విమోచనం కూడా చెప్పాడు. కనుక అర్జునుడు అక్కడ తగిలితే ఆమెకి శాప విమోచనం అవుతుందని చెప్పారు. సౌభరి మోక్షం పొందు. ఆ తర్వాత సౌభరి సన్యాసి అయి వార్ధక్యాన్ని సాంగత్య వశములై విషయాలు మాని అంచెల్లో చివరి విష్ణు భక్తి వల్ల కళ్యాణ కైవల్యాలు పొంది సౌభరి కథ తలచి రాసిన పేర్కొని వినిన వందించిన అఖ్యాతం అభ్యాసము చేసిన వాడు శ్రీ సంపదల సరి మోక్ష సిద్ధియు గలుగునని విష్ణు పురాణంలో ఉంది. ఈ సౌభరి ముని చరిత్రతో శ్రీ విద్వాన్ గుడిసు వెంకటేశ్వరులు గారి మన ప్రాచీన మహర్షులు 7 భాగాలు పూర్తయ్యాయి. రేపటి నుంచి మరొక పుస్తకం మనం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. Mama.